అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 102వ భాగం రచయిత జె. సుజాత గారు. ఎందుకు పిచ్చివాగుడు వాగుతూ ఇలా మీ క్యారెక్టర్‌ని తక్కువ చేసుకుంటున్నారని అరుస్తూ, ఇప్పటికే నా వల్ల డ్రింక్ అలవాటు చేసుకున్నారని నేను ఫీల్ అవుతుంటే, ఇప్పుడు ఇలాంటి మాటలు మీకు అర్థమవుతోందా? ఏం చేస్తున్నారో? నా గురించి మీరు మీ క్యారెక్టర్‌ని మార్చుకోవాలని చూడకండి. నాకు కోపం వస్తుంది. అండ్ నేను మీకు కరెక్ట్ కాదు అని అంటూ అతన్ని దాటి కోపంగా పైకి వెళ్ళిపోతుంది దక్ష. ఉదయమే లేచిన దక్ష ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలని రెడీ అవుతుంటే, అను ఎప్పట్లా చలాకీగా దక్షతో మాట్లాడుతూ, సెటైర్స్ వేస్తూ కాలేజ్‌కి రెడీ అవుతుంది. డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో, అప్పటికే ఇద్దరు ఫుల్‌గా రెడీ అయిపోవడంతో, అను వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఆనంద్ ఉండడంతో, గుడ్ మార్నింగ్ ఆనంద్ బ్రో అని అను నవ్వుతూ విష్ చేస్తే చిన్నగా నవ్విన ఆనంద్, నేను దక్షతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అని అనగానే, అవునా అని అన్న అను సరే అని ఆనంద్ ఫేస్ కోపంగా ఉండడంతో, అంతా ఓకే కదా బ్రో అని అడుగుతుంది. హా! అని ఆనంద్ చిన్న స్మైల్ ఇవ్వగానే, సరే మీరు మాట్లాడుకోండి. నేను కిందకు వెళ్తా అని అను తన బ్యాగ్ పట్టుకొని కిందకి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడాలన్నయ్య అని దక్ష ఆనంద్‌ని తీక్షణంగా చూస్తూ, రాత్రి తాగింది సరిపోలేదా? ఇంకో రౌండ్ వేస్తావా? అని కోపంగా అడిగేసరికి, "నువ్వేమనుకుంటున్నావు? డక్ నా గురించి, విజయ్ గురించి. మేమిద్దరం నీ కళ్ళకి పచ్చి తాగుబోతుల్లా కనిపిస్తున్నామా? నేను జస్ట్ ఒక పెగ్ వేస్తే విజయ్ అసలు తాగలేదు తెలుసా? నేను పడుకుంటే నిద్ర పట్టడం లేదు. అలా బయటికి వెళ్తా అని బయటికి వచ్చాడు" అని అన్న ఆనంద్, "విజయ్‌ను ఎందుకలా బాధ పెడుతున్నావురా? నీకు నిజంగా విజయ్ అంటే ఇష్టం లేదా?" అని గట్టిగా అడుగుతాడు ఆనంద్. "నేనాయన్ని ఎందుకు బాధ పెడతానన్నయ్య? అతనే నాకు మాటలతో కోపం తెప్పిస్తున్నారని" బాధగా అంటుంది దక్ష. సరే అదంతా వదిలేయ్. నీకు నిజంగా విజయ్ అంటే ఇష్టం లేదా? అని కోపంగా అడుగుతూ, నాకు అబద్ధం చెప్పాలని చూడకు అని సీరియస్‌గా అంటాడు. నాకు భయంగా ఉందన్నయ్య అని ఏడుస్తూ, చిన్నప్పుడే అమ్మా నాన్నను మింగేసిన నేను చాలా నష్టజాతకురాలిని అన్నయ్య. అందుకే పెద్దమ్మ కూడా నన్ను మీ అందరికీ దూరంగా ఉంచి చదివించింది. ఇప్పుడు విజయ్ గారితో ఉంటే ఆయనకు కూడా ఏదైనా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది. ప్లీజ్ నువ్వైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పన్నయ్యా. నాతో ఉంటే ఆయనకి సంతోషం ఉండదు అని. ఆయన మనసు చాలా మంచిది. ఆయనకి ఎటువంటి కష్టం కలగకూడదు అని ఎప్పుడూ కోరుకుంటాను. ముఖ్యంగా నా వల్ల అస్సలు ఆయన బాధపడకూడదు. నాతో ఉంటే ఎప్పుడు ఆనందంగా ఎవరూ కూడా సంతోషంగా ఉండలేరు అని ఏడుస్తున్న దక్ష మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఆనంద్ అయోమయంగా ఉంటే, పిచ్చా నీకు? మమ్మీ నిన్ను దగ్గర ఉంటే ఎక్కడ నిన్ను చూడాలో అని నిన్ను దూరం పెట్టాలని కల్పించి అన్న మాటల్ని నువ్వు నమ్ముతావా? అప్పుడంటే చిన్నపిల్లవి. ఇప్పుడు కూడా ఏంట్రా ఇలాంటి పిచ్చి మాటలు? పిన్ని, బాబాయిలకి యాక్సిడెంట్ అయ్యి పోయారు. అది నీ జాతకం వల్ల కాదు. అలా అనుకుంటే ఆ రోజు నువ్వసలు వాళ్ళతో లేవు కదా! అని ఆనంద్ సీరియస్ అయితే, దీని గురించి ఆలోచించేనా అమ్మ వాళ్ళు దత్తత తీసుకుంటానన్నా నువ్వు ఒప్పుకోలేదని అన్న ఐసు లోపలికొచ్చి, అలా అయితే ఆనంద్ ఎప్పుడు నీ పక్కనే ఉంటాడుగా. తనకేమీ కాలేదు కదా! అని ఐసు అంటుంది. ఎందుకవ్వలేదు ఐసు? నేను దూరంగా ఉన్నంత సేపు అన్నయ్య హ్యాపీగానే ఉన్నాడు. నేను దగ్గరవ్వగానే తను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందిగా శ్వేత గురించి అంటుంది దక్ష. అంతే ఒక్కసారిగా కోపం వచ్చిన ఆనంద్ సీరియస్‌గా పైకి లేచి, ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే కొడతాను దక్ష అని ఆనంద్ అరవగానే, వాళ్ళ అన్నయ్యను ఎప్పుడూ అంత కోపంగా చూడని దక్ష భయంగా పైకి లేచి నిలబడుతుంది. నీకు చెప్పానా? తనని నేను ప్రేమించాను అని. జస్ట్ మంచి ఫ్యామిలీ అని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ శ్వేత, రంజిత్‌లు ప్రేమించుకున్నారు అని తప్పుకున్నా. దానికి నీకు సంబంధం ఏంటి? అని ఆనంద్ గట్టిగా అరిచేసరికి వణికిపోతుంది దక్ష. మా విజయ్ చాలా మంచివాడు దక్ష. తనని ఈ కొద్ది రోజుల్లో చూస్తున్నట్టుగా మేము ఎప్పుడూ చూడలేదు. వాడిని నువ్వు దూరం పెట్టడం నాకు నచ్చలేదని శ్వేత అంటే, అవును ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, చలాకీగా ఉండే డైరెక్టర్ గారు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాం దక్ష అని ఐసు కూడా అంటుంది. నిజానికి నిన్ను ప్రేమిస్తున్నా అని విజయ్ నాతో చెప్పినప్పుడు నువ్వు నాకు నచ్చలేదు, ప్రేమించొద్దు, ఆలోచించుకో అని చెప్పిన మేము, ఇప్పుడు నువ్వైతేనే విజయ్‌కి కరెక్ట్ అని చెప్తున్నాం అని అన్న శ్వేత, ప్లీజ్ దక్ష, విజయ్ నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. నిజానికి నాకు మా అన్నయ్య కన్నా విజయ్ అంటేనే ఎక్కువిష్టం. నేను తనతోనే ఎక్కువగా ఆడుకునేదాన్ని. తనతోనే క్లోజ్‌నెస్ ఎక్కువ. నాకు సంబంధించిన ఏ విషయమైనా తనతోనే షేర్ చేసుకుంటా. తను కూడా అంతే. కానీ నీ విషయంలో మాత్రం నాకు కూడా చెప్పుకోలేని మానసిక వ్యధను అనుభవిస్తున్నాడు. ప్లీజ్ నువ్వింక తనకి నో అనకు అని దక్ష చేతులు పట్టుకున్న శ్వేత బాధగా అంటుంది. నీకు ఇంకా అనుమానంగా ఉంటే మీ ఇద్దరి జాతకాల్ని కూడా ఒకసారి సిద్ధాంత్ గారికి చూపిద్దాం. అవసరమైతే అన్ని పూజలు కూడా చేయిద్దాం. వాడిని మాత్రం కాదని అనకు అని శ్వేత అంటూ, అయినా నువ్వు చేసిందేమి నాకు నచ్చలేదు. వాడు నిన్ను చాలా గాఢంగా ఇష్టపడుతున్నాడు. నిన్ను తప్ప
తన పక్కన ఇంకెవరిని కూడా ఒప్పుకోడు. నువ్వు కాదు అంటే ఇలా మనకి దూరమైపోతాడని ఏడుస్తూ అంటున్న శ్వేత మాటలకు ఏమంటున్నావు శ్వేత? విజయ్ గారికి ఏమైంది? ఆయన ఇంట్లోనే కదా ఉన్నారు. రాత్రి నా కళ్ళ ముందేగా రూమ్‌లోకి వచ్చారు అని భయంగా అంటూ శ్వేత వాళ్ళు ఏమీ చెప్పకపోవడంతో అన్నయ్య నువ్వైనా చెప్పు విజయ్ గారు ఎక్కడ ఉన్నారు? అని గట్టిగా అడుగుతుంది. వాడు ఇంట్లో లేడు దక్ష అని అంటూ రంజిత్ లోపలికి వచ్చి నాకు మనసేమీ బాగోలేదు. దూరంగా వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకే తెలియదు. నా గురించి ఎవరు కూడా వెతకొద్దని ఈ స్టిక్ నోట్‌ని రాసి వెళ్ళిపోయాడని రంజిత్ అనగానే ఒక్కసారిగా బెడ్‌పై కూలబడిపోతుంది దక్ష. నిజానికి రాత్రి తను అంత కఠినంగా ఉంటేనే ఇంక తన వెంట పడడు. వాళ్ళ పేరెంట్స్ చూసినా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడని దక్ష అనుకుంది. అందుకే తనకు నచ్చకపోయినా కూడా అలా మాట్లాడింది. కానీ ఇప్పుడు విజయ్‌కి ఏమైనా అవుతుందేమో అని తనకి చాలా భయంగా అనిపిస్తోంది. తప్పు చేశాను. పాపం అరిచాను. కొట్టాను కూడా అని తన చేత్తో తల కొట్టుకుంటున్న దక్ష గట్టిగా ఏడుస్తుంది. తననలా చూసి బాధ కలిగిన ఆనంద్ ఆమెను దగ్గరికి ఒడిసి పట్టుకొని, "నేను నీకు ముందే చెప్పాను. విజయ్‌ను దూరం చేసుకుంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుందని. నీకు అలాంటి వ్యక్తి మళ్ళీ నీకు దొరకడని నువ్వు విన్నావా?" అని చెబుతూ చెల్లెలి బాధను చూడలేకపోతాడు ఆనంద్. హాయ్ అని అంటూ అప్పుడే నవ్వుతూ లోపలికొస్తాడు శివ. అందరూ డల్‌గా ఉండడం, దక్ష ఏడవడం చూసిన శివ, "దక్ష ఏమైందని?" ఆమె దగ్గరికి వెళ్లి కంగారుగా అడుగుతాడు. "విజయ్ బావగారు ఎక్కడికో వెళ్ళిపోయారంట అన్నయ్య" అని అను చెప్పగానే, "విజయ్ ఎక్కడికో వెళ్ళడం ఏంటి? అభి బావను తీసుకొని రావడానికి ఎయిర్‌పోర్ట్‌కే కదా వెళ్ళింది" అని శివ అంటుండగానే, అభి, విజయ్ రూమ్‌లోకొస్తారు. ఏడుస్తున్న దక్ష విజయ్‌ని చూసి అతను ఎక్కడికి వెళ్ళలేదు అని ఆనందంగా చూస్తూ, ఇప్పటివరకు తను నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆమె పడిన టెన్షన్, భయంతో వచ్చిన కోపంతో, విజయ్ ముందుకు వెళ్లి ఎక్కడికి వెళ్లారు? వెళ్లారే అనుకో ఎవరికో ఒకరికి చెప్పాలి కదా! పైగా ఆ స్టిక్కీ నోట్ ఏంటి? అని సీరియస్‌గా అడుగుతున్న దక్షను అయోమయంగా విజయ్ చూస్తూ ఉంటే వీళ్ళ వెనుక ఐసు, రంజిత్, ఆనంద్, శ్వేత నవ్వుతూ ఉంటే శివ, అభికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ వాట్ హ్యాపెండ్ అని అభి అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు బావ. విజయ్ బావ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు అని అంటున్నారు వీళ్ళు అని శివ అంటూ ఉంటే, వాట్? నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అని ఆశ్చర్యంగా అడుగుస్తూ, అభిని తీసుకురావడానికే కదా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నా అని ఐసుకి కూడా చెప్పాను కదా! అని అంటూ దక్ష వైపు చూశాడు. అంతే. ఆ మాటతో దక్షకి అర్థమైపోయింది. ఇదంతా తనని ఏడిపించడానికి వీళ్ళంతా కలిసి చేసిన ప్లాన్ అని. వాళ్ళతో పాటు తన అన్నయ్య ఆనంద్ కూడా తనని ఏడ్పించాడు అని అనుకోగానే దక్షకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఆనంద్ వైపే కోపంగా చూస్తూ, "నువ్వు కూడా నన్ను ఏడిపించావు కదా అన్నయ్య" అని అంటూ వాళ్ళని దాటుకొని వెళ్లి దక్ష కోపంగా బయటకి వెళ్ళిపోతూ ఉంటే తన ముందుకొచ్చి నిలబడతాడు ఐసు, ఆనంద్. "ఇదిగో దక్ష, నీకు మా మీద కోపం వచ్చినా పర్లేదు. కానీ నిన్ను ఏడిపించాలని మాత్రం మేమనుకోలేదు. నీకు నిజం తెలియాలని ప్రాక్టికల్‌గా చేసి చూపించామని" ఐసు అంటూ, "అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు డైరెక్టర్ గారిని నీ మాటలతో అతని మనసుని బాధ పెట్టేస్తే, అతను నిన్ను వదిలి వేరే అమ్మాయితో జీవితం పంచుకుంటాడు అని నువ్వనుకుంటున్నావా?" అని దక్ష వైపే సూటిగా చూస్తూ, "అస్సలు కాదు. డైరెక్టర్ గారు ఒకసారి ఎవరినైనా ఓన్ చేసుకుంటే ఇంక జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టరు. ఏమైనా సరే అదే ఇప్పుడు నువ్వంటున్నావు కదా! నీ వల్ల అందరికీ నష్టమే జరుగుతుంది బ్లా బ్లా అని. ఒకవేళ నిజంగా నీ వల్ల తనకి నష్టం జరిగినా వదలడు. ఎన్ని కష్టాలు వచ్చినా నీకు తోడుగా ఉంటూ వాటికి ఎదురు నిలబడతాడే తప్ప నిన్ను మాత్రం దూరం చేసుకోడని" ఐసు అంటే, దానికి ఉదాహరణ మా అన్నయ్యే దక్ష. మా అన్నయ్య ఫస్ట్ నుంచి ఇంట్రోవర్ట్. ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు. ఇంట్లో ఉన్న నాతో కూడా అంత క్లోజ్ కాదు. కానీ విజయ్ ఇంటికొచ్చినప్పుడల్లా అన్నయ్య సైలెంట్‌గా ఉండడం, తక్కువ మాట్లాడే మా అన్నయ్య క్యారెక్టర్‌ని చూసి నచ్చి తనతో ఫ్రెండ్‌షిప్ కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేశాడు. అన్నయ్య అంటే విజయ్‌కి చాలా ఇష్టం. విజయ్ ఎన్ని సార్లు తనతో ఫ్రెండ్లీగా ఉందామన్నా అన్నయ్య తనను దూరం పెడుతూనే వచ్చినా, ఎంతగా ఇబ్బంది పెట్టినా పట్టు వదలని విక్రమార్కుడిలా మా అన్నయ్య మనసు మార్చి తనతో ఫ్రెండ్‌షిప్ చేసే వరకు వదల్లేదు. ఇప్పుడు అలాగే విజయ్‌కి నువ్వు నచ్చావు కదా! తనని ఎంత నువ్వు దూరం పెట్టినా తను నిన్ను వదలడు అని అన్న శ్వేత దక్ష దగ్గరికి వెళ్లి, నీకు కూడా మా విజయ్ అంటే చాలా ఇష్టం అని నువ్వు చెప్పకపోయినా ఇప్పటికీ కూడా కంగారు తగ్గని నీ గుండె వేగం చెబుతోంది. ఇదిగో ఈ కన్నీళ్లు కూడా చెబుతున్నాయి. విజయ్ నిజంగానే ఎక్కడ దూరంగా వెళ్ళిపోయాడో అని విలవిల్లాడిపోయావు కదా! ఒక క్షణం ప్రాణం పోయినట్లుగా అయ్యింది కదా! దీన్నే ప్రేమ అంటారు అని అందరూ అంటారు. మరి కాబట్టి నా వల్ల ఎవరికీ హ్యాపీనెస్ ఉండదు. అన్నీ కష్టాలే. ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీ ఇద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి. నీ మనసులో ఉన్న భయాలన్నీ విజయ్‌కి చెప్పు. ఇద్దరూ కలిసి వాటికి సొల్యూషన్ వెతుక్కోండి. అంతేకాని త్యాగశీలిలాగా వాడిని త్యాగం చేసి
విరహ గీతాలు పాడుకుంటాను. లేడీ దేవదాసుని అవుతాను. మా వాడిని విస్కీ దాసుని చేస్తాను అంటే ఊరుకోను. అలాంటి మాటలు కూడా వద్దు అన్న శ్వేత విజయ్ వైపు చూసి, "నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వొక క్షణం కనపడకపోయేసరికి నీ లైలా పిచ్చిదానిలా నీ కోసం ఏడ్చింది. తనతో మాట్లాడు. నేను కూడా రంజిత్ కోసం ఎప్పుడూ అలా ఏడవలేదు తెలుసా?" అని శ్వేత అంటుంటే, "నువ్వెందుకు ఏడుస్తావే? రాక్షస జాతికి చెందిన శాడిస్ట్ దానివి. నన్నేడిపించి నా రక్తం తాగుతావు నాది తప్ప" అని రంజిత్ అంటుంటే అందరూ నవ్వుకుంటారు. సరే వాళ్ళేదో మాట్లాడుకుంటారంట. మనమెందుకు ఇక్కడ వాళ్ళ మధ్యలో అని అందరూ ఆ రూమ్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతే విజయ్, దక్ష మాత్రమే ఆ రూమ్‌లో ఉంటారు. రేపొస్తానన్నారు కదా నాతో! షూట్ అయిపోయిందా? అని అంటూ అభి చేతిలో ఉన్న బ్యాగ్ తీసి టేబుల్‌పై పెడుతుంది. అవును అన్నట్టు తలూపి ఆమెను దగ్గరికి లాక్కున్న అభి మిస్సింగ్ ఫీల్ పోయేంత వరకు ఆమెను గాఢంగా హత్తుకొని, ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని మిస్ యూ సో మచ్ బ్యాడ్లీ మిర్చి అని ఐసు పెదవులపై చిన్న పెక్ ఇచ్చిన అభి నిద్రపోతున్న పిల్లలకు కూడా ముద్దులిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. డ్రామాలు కూడా వేస్తున్నారా మీరు? అని వాష్‌రూమ్ నుంచి అభి మాట్లాడుతూ పాపం ఏం చేశారు దక్ష అంతలా ఏడుస్తోందని అడుగుతాడు. మేమేం చేయలేదు అభి గారు. తన బ్రెయిన్‌కి పట్టిన తుప్పు వదిలించాలని ఏదో చిన్న డ్రామా చేశామంతే. మరి దాని రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే అని అంటూ అభికి టవల్ ఇచ్చి అతనికి టీ షర్ట్, నైట్ ట్రాక్ తీసి బెడ్‌పై పెడుతుంది. నువ్వెందుకు ఏడుస్తావే? రాక్షస జాతికి చెందిన శాడిస్ట్ దానివి. నన్నేడిపించి నా రక్తం తాగుతావని రంజిత్ అంటుంటే అందరూ నవ్వుకుంటారు. సరే వాళ్ళేదో మాట్లాడుకుంటారంట. మనం ఎందుకు ఇక్కడ వాళ్ళ మధ్యలో అని అందరూ ఆ రూమ్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతే విజయ్, దక్ష మాత్రమే ఆ రూమ్‌లో ఉంటారు. విజయ్ దక్షనే చూస్తుంటే దక్ష మాత్రం తల వంచుకొని ఉంటుంది. నా కోసం నిజంగా ఏడ్చావా? నేను నిన్ను వదిలి వెళ్తాను అని అనుకున్నావా? ఆమెకు దగ్గరగా వెళ్ళిన విజయ్ ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తేసరికి కంటి గుడ్డు నిండా ఉన్న కన్నీటితో ఉన్న దక్షను చూసి విజయ్ మనసు చివుక్కుమంటుంది. ఉప్చ్! ఎందుకేడుస్తున్నావు? అని అంటూ ఆమె కళ్ళు తుడుస్తున్న విజయ్ కళ్ళు చెమర్చడం దక్ష చూస్తుంది. మీరు నిజంగా దూరంగా వెళ్ళిపోయారేమో అని చాలా భయం వేసిందని వెక్కుతూనే అంటుంది. రాత్రి మిమ్మల్ని తిట్టాను కదా! అది నిజంగా నేను కావాలని దక్ష మాట్లాడుతూ ఉండగా ఆమె పెదవులపై చెయ్యి అడ్డుపెట్టిన విజయ్ నిన్ను వదిలి అది కూడా నువ్వేదో అన్నావనే సిల్లీ రీజన్స్‌తో దూరంగా వెళ్ళడం నా వల్ల అస్సలు కాదు. ముఖ్యంగా నిన్ను చూడకుండా ఈ మధ్య నిమిషం కూడా అసలు ఉండలేకపోతున్నా అని అన్న విజయ్ నువ్వే మందు పెట్టావో మరి అని విజయ్ అనగానే తల వంచుకొని కష్టంగా నవ్వును ఆపుకుంటుంది దక్ష. నేనంటే నీకిష్టమే అని నాకు తెలుసు. అందుకే అంత చొరవగా నిన్ను విసిగిస్తున్నా. నువ్వు వద్దంటున్నా, నీ వెనకే పడుతున్నా. ఇప్పుడిలా నువ్వు నా కోసం ఏడవడంతో అది ప్రూవ్ కూడా అయ్యింది అని ఆమె చెంపపై బొటనవేలుతో నిమురుతూ, కానీ నీ నోటి నుంచి ఆ మాట వినాలని నాకు ఆశగా ఉంది అని అన్న విజయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, మనం పెళ్లి చేసుకుందామా? అని చిన్నగా అడుగుతాడు. ఆ మాట విన్న దక్ష కొద్దిసేపు సైలెంట్‌గా ఉండిపోతుంది. నీ భయం ఏంటని విజయ్‌ని ఆమె చెయ్యి పట్టుకొని అడుగుతాడు. ఇలాంటివి నా విషయంలో అయితే నేను నమ్మను. కానీ మీకోసం తప్పదు. ముందు మనిద్దరి జాతకాలు సిద్ధాంతి గారికి చూపించి, ఆంటీ, అంకుల్‌కి మనస్ఫూర్తిగా ఓకే అయితేనే మన పెళ్లి. లేదంటే ఇక్కడితో ఆపేద్దామని దక్ష అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నట్టేనా? అని దక్ష కళ్ళలోకి చూసి ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతాడు. ఆ! అన్న దక్ష ముందు జాతకాలు కలవాలి. ఆంటీ, అంకుల్ కూడా ఓకే అనాలి అని అంటూ విజయ్ కళ్ళలోకి చూడలేక సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అబ్బా! మా పేరెంట్స్ నా మాట కాదనరు అని అన్న విజయ్‌కి ఆనందంతో పిచ్చి పట్టేలా ఉంటే దక్షను గట్టిగా హగ్ చేసుకుంటాడు. కొద్దిసేపటికి దూరం జరిగిన విజయ్ తలదించుకున్న దక్ష వైపు చూస్తూ హనీ అని పిలవగానే హనీనా? ఆ! నేను నిన్ను అలాగే పిలుస్తానని అన్న విజయ్ ఆమె చేతి వేళ్ళు లాగుతూ హనీ ఒక కిస్ పెట్టుకోనా అని చిన్నగా అంటాడు. నో అని అతని చేతిలో ఉన్న చెయ్యి లాగేసుకుంటుంది దక్ష. ఏ నువ్వు నా లవ్‌ని యాక్సెప్ట్ చేసావు. వి ఆర్ లవర్స్ ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు. అసలే ఇప్పటి వరకు అదెలా ఉంటుందో ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ కూడా చేయలేదు. ప్లీజ్ హనీ ఒక్కసారి అని విజయ్ అడుగుతుంటే అయోమయంగా చూస్తున్న దక్షకి నవ్వొస్తుంది. ఇదిగో ఇలా విసిగిస్తే నాకు కోపం వస్తుంది. అప్పుడు నేను నీ పెళ్ళికి ఒప్పుకోను అని వేలు చూపించి బెదిరిస్తున్న దక్షని విసుగ్గా చూస్తూ రాక్షసి అని తిట్టుకుంటూ డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. అప్పటికే అభి, విజయ్ ఫ్రెష్ అయ్యి బయటికొచ్చేయడంతో అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ హాల్‌లో ఐసు ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటారు. విసుగ్గా బయటకొచ్చిన విజయ్‌ను అందరూ తననే చూస్తుంటే, అభి పక్కన కూర్చున్న విజయ్, అభి చేతిలో కాఫీ లాక్కొని కోపంగా తాగుతూ ఉంటాడు. "ఏమైందిరా?" అని అభి అడిగితే, హ్యాపీగా ఎగురుతూ వస్తాడనుకున్న విజయ్ అలా డల్‌గా ఉండడంతో, అక్కడ ఉన్న అందరికీ దక్ష నువ్వు చెప్పిందా అనే టెన్షన్ పెరిగిపోతుంది. విజయ్ వచ్చిన కొద్దిసేపటికి బయటికి వచ్చిన దక్ష
అందరిని ఒకసారి చూసి కాఫీ తాగుతున్న విజయ్‌ని కూడా చూసి, "అన్నయ్య వెళ్దామా?" అని ఆనంద్ అడుగుతుంది. "అబ్బా! డైరెక్టర్ గారు మాకు టెన్షన్ పెరిగిపోతుంది. ముందు మీ ఇద్దరు మాకు చెప్పండి. మీ ఇద్దరికీ పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా?" అని ఐసు అడుగుతూ, "నీకు మా డైరెక్టర్ గారు ఓకే కదా?" అని అడుగుతూ దక్ష వైపు చూస్తుంది. "అది ఆయన్నే అడగండి ఐసు" అని, "అన్నయ్య రా నాకు ఇన్‌స్టిట్యూట్‌కి లేట్ అవుతుందని" దక్ష బయటికి వెళ్ళిపోతుంది. తన బ్యాగ్ పట్టుకొని ఇంకా అందరి వైపు వెళ్తున్న దక్ష మీద నుంచి విజయ్ మీదకు షిఫ్ట్ అయితే, "విజయ్ నన్ను ఎక్కువగా టెన్షన్ పెట్టకుండా నిజం చెప్పు. లేదంటే నీ మేనకోడలు బయటకు వచ్చాక నీ మీదే సుస్సు పోసేలా చేస్తానని" శ్వేత అరిచేసరికి ఖాళీ కప్‌ని టేబుల్‌పై పెట్టి, "అభి నాకు నీ బైక్ కావాలిరా" అని అడుగుతాడు. "దేనికి? అయినా మేమేం అడుగుతున్నాం? నువ్వేం చెప్తున్నావు?" అని అభి కోపంగా పైకి లేస్తాడు. "రేయ్! నా లవర్, నా కాబోయే పెళ్ళాన్ని ఫస్ట్ టైమ్ కాలేజ్‌లో డ్రాప్ చేయాలనుకుంటున్నా. అందుకే బైక్ అడిగా" అని విజయ్ అనగానే అందరి ఫేస్‌లో వచ్చిన క్లారిటీతో స్మైల్ రాగా, "అంటే మా దక్ష నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా విజయ్?" అని ఆనంద్ అడగడంతో విజయ్ ఫేస్ అప్పటికే యాపిల్‌లా రెడ్‌గా అవ్వడంతో పన్నీర్‌తో, "ఈ బావ కాళ్ళు కడగడానికి ముగ్గురు బావమరుదులు రెడీగా ఉండండని" ఆనంద్‌తో పాటు రంజిత్, శివకి కూడా చెప్పి తనే బైక్ కీస్ తీసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ విజయ్ బయటికి వెళ్తాడు. హుర్రే అన్న అరుపులు గట్టిగా వినిపించినా దక్ష వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూస్తుంది. అప్పుడే విజయ్ స్పోర్ట్స్ బైక్‌తో తన ముందొచ్చి ఆగుతాడు. ఏంటి అన్నట్టు దక్ష చూస్తుంటే, "నువ్వు మరీ ఇలా స్లోగా ఉంటే కష్టం హనీ పాప. నీకు కాబోయే మొగుడు ఉండగా మీ అన్నయ్య ఎలా వస్తాడు నిన్ను డ్రాప్ చేయడానికి" అని విసుగ్గా అన్న విజయ్, "వచ్చి బైకెక్కు" అని అరవడంతో అతని భుజంపై చిన్నగా తట్టిన దక్ష నవ్వుతూ బైక్ ఎక్కి కూర్చోగానే ముందుకి దూసుకొని వెళ్ళిపోతాడు విజయ్. ఇప్పుడు మనోడికి మైండ్‌లో ఈ సాంగ్ రన్ అవుతుందేమో. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపిమది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత హీట్ ఇన్ మై థాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఈ వీటింత కొత్తగున్నది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఈ వీటింత కొత్తగున్నది కదా ఇంకా ఉంది. మరి మొత్తానికి మన దక్ష విజయ్ లవ్‌ని ఒప్పుకుంది. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏ జంట ఈ ప్రేమకి, పెళ్ళికి రెడీగా ఉందో గెస్ చేసి కామెంట్ చేసేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.